ఇంకా మించి నమ్ముతామన్నారు. కొనే శక్తి మనకు లేదు 50 ఏళ్ల క్రితం. మరి మనమే తయారు చేద్దామని చెప్పి ఋగ్వేదంలో చదివి ఋగ్వేదంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా మనం మిజైల్ తయారు చేశాం. అథర్వణ వేదంలో మనిషి ఏ విధంగా జీవించాలి, మనిషి జీవితానికి అర్థమేమిటి, ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ వేదం అనేది పుక్కిటి పురాణం కాదు, వేదం అనేది సైన్స్, వేదం అనేది టెక్నాలజీ. సకల శాస్త్రాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటిది మన వేదంలో కనిపిస్తుంది. కాదు, అన్ని శాస్త్ర విజ్ఞానాలు మనం ఇప్పుడు చదివే డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు, అన్ని శాస్త్ర విజ్ఞానాలు ఈ గురుకులంలో చెప్పబడేవి. గురుకుల వ్యవస్థ ఈ దేశానికి పట్టుకొమ్మ. గురుకుల విద్యను ఈ దేశం నుంచి దూరం చేస్తే తప్ప ఈ దేశాన్ని మనం శాశ్వతంగా పరిపాలించలేము. అందుకని చెప్పి ఈ దేశంలో ఉండే గురుకులాలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేశాడు, కూకటి వేళ్లతో సహా పెకలించేశాడు. గురుకులం అనేది లేకుండా చేశాడు. 1835 సంవత్సరంలో మెకాలే ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు, కాన్వెంట్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. వాళ్ళ తాతగారికి ఉత్తరం రాశాడు, తాతగారు నేను భారత్ లో ఒక నూతన విద్యా విధానం ప్రవేశపెడుతున్నా. ఈ విద్యా విధానం కారణంగా రాబోయే భవిష్యత్తులో ఇక్కడ ఎలా ఉంటుందంటే సమాజము, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు చూడడానికి భారతీయుల్లాగా నల్లగానే కనిపిస్తారు, కానీ వాళ్ళ మెదళ్ళన్నీ బానిస మనస్తత్వంతో ఉంటాయి. వాళ్ళను వాళ్ళు మరిచిపోతారు, వాళ్ళ విజ్ఞానాన్ని మర్చిపోతారు, వాళ్ళ శాస్త్రాన్ని మర్చిపోతారు, వాళ్ళ వేదాలను మర్చిపోతారు, అన్నిటినీ మర్చిపోతారు. వాళ్ళదంటూ ఏమీ లేదు అనే భావనకు వస్తారు. మన విద్యా విధానం సక్సెస్ అయితే అని చెప్పాడు. మెకాలే ఆంగ్ల విద్యా విధానం ప్రారంభించిన తర్వాత మొత్తం గురుకుల వ్యవస్థ నాశనం చేశాడు. ఇప్పుడు 150 సంవత్సరాలైంది. ఈ రోజు మనకు అనిపిస్తుందా లేదా మన జ్ఞానాన్ని మనం మర్చిపోయామని? నేను ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు మీకు వింటుంటే ఏమనిపిస్తుంది? అసలు ఇవి మనమేనా? మనకింత గొప్ప జ్ఞానం ఉందా అనిపించడం లేదా? మనం ఏదైనా గొప్ప విషయాలు చెప్తే మనకు నమ్మబుద్ధి కాదు, అదే అమెరికా వాడు చెప్తే నమ్ముతాం మనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను మీకు. మన తాతలు బొగ్గు ఉప్పు వేసుకొని దంచుకొని పళ్ళు తోమేవాళ్ళు. బొగ్గుతో మనకు అనిపించేది, మనం బాగా చదువుకున్నాం కదా, మనకు అనిపించేది ఈ ముసలి వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా, ఈ బొగ్గుతో పళ్ళు తోముకుంటే తెల్లగా అయితే పళ్ళు, నల్ల బొగ్గుతో తోముకుంటే ఇలాగైనా బుద్ధి ఉందా అని మనం అనుకునేవాళ్ళం. అనుకున్నావా లేదా? కానీ ఈరోజు మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, నీ టూత్ పేస్ట్ లో బొగ్గు ఉందా, కోల్గేట్ సాల్ట్, కోల్గేట్ చార్కోల్, కోల్గేట్ నీమ్, కోల్గేట్ వేదశక్తి అంటే నమ్ముతున్నాం మనం. టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండాలి, టూత్ పేస్ట్ లో బొగ్గు ఉండాలి, చార్కోల్ బొగ్గుతో తయారు చేసినవి అయితే పళ్ళు మెరుస్తాయని, వేదశక్తి మన యొక్క వేపతో నీమ్ ఇవి అని మనం ఈరోజు నమ్ముతున్నాం. ఎప్పుడు నమ్ముతున్నాం? అమెరికా వాడు చెప్తే నమ్ముతున్నాం. మన తాతలు చెప్తే నమ్మలే మనం. ఈ దేశంలో మన తాతలు బొగ్గు ఉప్పు వేసుకొని దంచుకొని వేప పుల్లతో పళ్ళు, కానుగ పుల్లతో పళ్ళు తోమినంత కాలము డాక్టర్ల యొక్క అవసరం లేకుండే ఈ దేశంలో. నాకు తెలిసి పెద్దవాళ్ళు చెప్పాలి, ఇక్కడ ఆర్మూర్లో ఒక 40 ఏళ్ల క్రితము డెంటల్ డాక్టర్ ఉండేవాడా? నిజామాబాద్ లో కూడా అడిగాను నేను, 50 ఏళ్ల క్రితం డెంటల్ డాక్టర్ లేదంట నిజామాబాద్ లో కూడా. డెంటల్ డాక్టర్ కావాలంటే హైదరాబాద్ పోతే ఎవరో ఒక్కరో ఇద్దరు ఉండేవాళ్ళంట. ఈ రోజు ఆర్మూర్లో ఎంతమంది డెంటల్ డాక్టర్లు? సంతుకో డెంటల్ డాక్టర్ ఉంటారు, నాకు తెలిసి 15 మంది ఉంటుండవచ్చు ఒక ఆర్మూర్లో. ఒకప్పుడు హైదరాబాద్ లో మాత్రమే ఉండే ఒకే ఎవరో ఇద్దరు డెంటల్ డాక్టర్లు ఈ రోజు సందుకు అవుతున్నారు. మరి మన విజ్ఞానంతో, మన పేస్ట్లతో మనం ఏమి సాధించాం? మన కోల్గేట్లతో ఏమి సాధించాం? పళ్ళు పుచ్చుకోవడం తప్ప, పళ్ళు నష్టం చేసుకోవడం తప్ప ఏం సాధించలే. మన తాతలు ఎవరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలే. 30-40 ఏళ్ళ క్రితం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలే మన వాళ్ళు. ఇది మన విజ్ఞానం. ఈరోజు మన పరిస్థితి మెకాలే విద్యా విధానం కారణంగా మనల్ని మనం మరిచిపోయాం. కానీ ఈరోజు మన పిల్లలకి మనం అంటే అన్నిసార్లు ఆయుష్ తగ్గిపోతాయి. బయట దేశాల్లో సెలవులు మమ్మల్ని ఇది చేస్తూ ఉంటారు వాస్తవంగా. కానీ ఎప్పుడు కూడా మన యొక్క సంస్కృతి కాదు. అమ్మ, నాన్న, అమ్మమ్మ, నా తాతయ్య, తాతమ్మ ఇట్లా సంస్కారం మనం తను చెప్పినట్టుగా మన సంస్కారం అభివృద్ధాలి. విద్య కోటి విద్యలు చేసినా కానీ కోటి కోసమే, కానీ సంస్కారం శాశ్వతమైంది. ఆ సంస్కారం ఉంటే ఉన్నంత స్థాయికి కూడా వెళ్తాం. ఈ రోజుల్లో చదువుకుందాం బతుకుతున్నాం, అంతకంటే ముందు చదువుకున్నామా ప్రశాంతంగా ఉన్నాం. ఈ రోజులలో ఇంగ్లీష్ చదివి 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 చదివి
వెళ్ళిన మెదడుపోతున్నారు, మళ్ళా సంస్కారం నుంచి కోల్పోతున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళకు శాంతి లేదు, మనకు కూడా శాంతి లేదు. ఒకరు ఇద్దరు కొడుకులు ఉన్నారంటే ఇంట్లో వంశం వారు వినాలని సనాతన నుంచి పెద్దలు చెప్తారు. వాస్తవంగా ఆ ఒక్కడో ఇద్దరు ఉంటే సంస్కారం అనేది చాలా గొప్పది. కాబట్టి తృప్తిగా ప్రశాంతంగా మన యొక్క భారతదేశం యొక్క గొప్ప విషయము తెలుసుకొని పట్టణం విన్నా మన దేశంలో మన రక్షణ మన ధర్మాన్ని మనందరం కూడా ఆచరిస్తూ మరి ముఖ్యమైనట్టుగా తల్లిదండ్రులు చాలా దీనికి ప్రాముఖ్యత ఇవ్వడం, జ్ఞానోదయం చెప్పడం. వాస్తవంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే అలాంటి విషయాలు మనందరికి కూడా మంచి అందించారు. మరి ఇంత మంచి సంస్కారం సందేశం మనకి ఇచ్చిన దానికి ఈ యొక్క శాఖ వారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ మనందరికీ పరమాత్మక కృపా కటాక్షం ఉంటుంది. మన యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడతారని ఆశిస్తున్నా. హరిం పచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్రికెట్ శాఖ తరఫున సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందిపేట్ పలుగుట్ట మహారాజ్ గారికి మరియు మన ప్రాంత ప్రచారక గారైనటువంటి శివకుమార్జీ గారికి, అదే రకంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతినిచ్చి మాకు సహకరించినటువంటి పెరికిట్ వీడిసి మరియు ఇక్కడ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఉదయం నుండి ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఈ పతంగుల పోటీలు ఏదైతే నిర్వహించినామో అందులో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి దక్ష నమస్తే సదా వత్సలే మాతృభూమే, నమస్తే సదా వత్సలే మాతృభూమే, త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్యభూమే తదస్తే, తత్వే శకాయో నమస్తే నమస్తే, ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత, ఇమే సాదరం నమామో వయం, తదీయాయ కార్యాయ బద్ధాకటీయం, శుభామాశిషం దేవి తత్పూతయే, అజేయాం చ విశ్వస్య దేహీశ శక్తిం, సుశీలం జగద్దేనం బ్రహ్మవే, శృతం చైవ యత్కంఠకాకీర్ణ మార్గం, స్వయం శ్రీ సుకన్యా సుంకారే, సముత్కర్ష నిశ్రేయసైకమగ్రం, పరం సాధనం వీరోరతం, తయంతో స్ఫురద్యక్షయాధ్యేయనిష్ట, హృదంతా ప్రజాగర్తు తీవ్రానిశం, విజేత్రీ చ న సంహత కార్యశక్తిం, పరం వై భవన్నేతుమేతాక్షరాష్ట్రం, సమర్థా భవత్యేషాలేభిషం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు మరి వారికి కూడా ప్రోత్సాహకంగా అభినందించడం జరుగుతుంది. మరి అన్మోల్, హర్ష్, ప్రదీప్ అందరు రావాలి. పతంగుల పోటీలలో పాల్గొన్నటువంటి
పిల్లలు, విద్యార్థులు, యువకులందరూ అన్మోల్, హర్ష్, ప్రదీప్, మైథూన్, మోక్షిత్, రాజు, అనురాగ్, అపురూప్ అందరూ, సూర్యప్రభాస్, హర్ష, రాణా ప్రతాప్, రోషన్ ప్రతాప్, రిషికేష్, మహంష్, తొందరగా అచింత్య, పీయూష్, యోగితాశ్రీ అందరు రావాలి. ఫాస్ట్ వెళ్ళిపోండి. చూడు నా ఫోటో తీసినప్పుడు చూస్తలేరు ఒక్కలా. అయ్యో పిల్లలు ఉంచండి అయ్యా. ఏ నాని చూస్తాను మళ్ళీ ఫ్రీ బుక్ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా అందరూ వచ్చేసాయి. కల్లెడ లక్ష్మి, జై శ్రీరామ్. కల్లెడ లక్ష్మి, నిమ్మల లావణ్య, జుగ్గి తేజశ్రీ, చిలుక శ్రీవాసవి. అమ్మ తొందరగా రావాలి, అందరూ వరుసగా వచ్చేసాయి. పిండాల నవ్యశ్రీ, డి అంజని, డి అఖిల, డి కొండ సిరి, గతడి అంజలి, పోహార్ మనమ్మ, కర్తన్ హారిక, పోహార్ మణి, పెద్దోళ్ళ శరణ్య, దర్శనం స్రవంతి, నూనె మాధురి, పారపల్లి లాస్యప్రియ, రాస సంతోష్ణ, బొల్ల మైథిలి, ఈ సాత్విక, డి స్వప్న, డి అక్షయ, ఏంపల్లి హారిక, అంది విజయ, అంది హారిక, బట్టి లావణ్య, గడ్డి రుక్మిణి, నిమ్మ చెట్ల విజయలక్ష్మి, వెంచిర్యాల్ కవిత, భారత రూపిక, బల్ల శిరీష, రామగిరి జ్యోతి, పడారం హర్షిత, గుండెం సుప్రియ, గతాడి వడ్డ మోక్ష, మేక రోజా, గుమ్మల్ల మౌనిక, పిచ్చదాటి సుశీల, కొరుకు భాగ్యవతి, తమ్మి లయ, తమ్మి ప్రణవి, గతడి శారద, దోమి శారద, డాకూరి సరిత, కనిగిరి చంద్ర, బట్టు లావణ్య. వేసుకొని వెళ్ళండి. అందరూ వరుసగారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై అవి నంబర్లట చెప్పమని నంబర్లు చూస్తారట ముగ్గురు ప్రైజ్లు ఇచ్చింది చూడే వాళ్ళు నంబర్ చెప్తే వీళ్ళు వాళ్ళు ఎట్టేసి అనేది వీళ్ళకు అర్థం కాలేదు ఏ నంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింది నంబర్ చెప్పు సీరియల్ నంబర్లు నంబర్ గెలిచిన వాళ్ళే ఈ సీరియల్ నంబర్ టీం వాళ్ళు ఎవరో నంబర్ చెప్పాలి మైక్లో చెప్తుంది వీళ్ళు పోయి చూసుకొని నాకంటే వాళ్ళు ఎట్లా వేసిరు అనేది కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం నంబర్ చెప్తే అదే గట్టిగా మంచిగా గ్రేట్ చాలా బాగా ఫస్ట్ టైం కదా అమ్మా అమ్మా ఇక్కడ బోధించండి ఇక్కడ శ్రీరామ్